పద్ధతి పాడు లేకుండా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ రోజైనా అర్ధరాత్రికి బస్సు దింపేసి తీసుకెళ్లారు కదా. ఈ తర్వాత సాక్ష్యాలు చూడొచ్చు, ముందు మీరు నడండి, ఆధారాలు అవే వస్తాయి, నోటీసులు అప్పుడు ఇస్తాము, ఎఫ్ఐఆర్ అప్పుడు పెడతాము, అనుమతులు అప్పుడు తీసుకుంటాము. ఎంతసేపు అడ్డగోలుగా చేసేయాలంటే చేసేయచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా దర్యాప్తు జరుగుతుంది. పక్కా ఆధారాలు ఉంటేనే ఒక పెద్ద మనిషిని తీసుకుని వెళ్లే పరిస్థితి. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోజుకొక కొత్త అంశంతో సిట్ నివేదికను రూపొందిస్తుంది. సుమారు 33 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం ద్వారా నిందితులుగా చేర్చింది. దాంట్లో ప్రధానంగా ఐఏఎస్ అధికారులు, గత 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఆయన చుట్టూ ఉన్న కోటరియే మద్యం పాలసీలో భారీ స్కామ్ ని నిర్వహించిందని చెప్పి సిట్ దర్యాప్తులో తేలుతుంది. 3200 కోట్ల స్కామ్ జరిగిందని ఇప్పటి వరకు సిట్ తన నివేదికలో బయటపెట్టింది. అయితే నిజానికి 3200 కోట్ల రూపాయల స్కామ్ అయినా అంటే ఇది కాదు. ఈ మద్యం కొనుగోలు, అమ్మకాలు, తర్వాత సేల్స్ ఆర్డర్స్, తర్వాత పర్చేజ్ ఆర్డర్స్ అన్నిటికీ సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ డేటా ఏదైతే ఉందో కొన్ని లక్షల జీబీలు ధ్వంసం చేయబడిందండి. అది ఉంటే ఇంకెంత కుంభకోణం బయటపడుతుందో అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ముందుగా ఈ స్కామ్ తన వరకు వస్తుంది అని గుర్తించారో ఏమో, లేకపోతే రొటీన్గా ఎప్పట్లాగే స్పందించాలని స్పందించారో ఏమో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం స్కామ్ గురించి ఏమన్నారో తెలుసుకుందాం. మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా, లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఒకసారి ఆ టేబుల్ ఒకసారి 2018 నుంచి 2019 మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే 3,84,00,00,000 కోట్ల 3.84 కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు 2.77 కోట్ల కేసులు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకసారి చూడండి. 2014 నుంచి 2019 దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి. అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే ఒకసారి 2019 నుంచి 24 చూడండి. ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి. మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా 15% పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ కూడా వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరంలో కూడా లేదు. పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి. లిక్కర్ సేల్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు బాధాం. లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు, లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు, గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి. జగన్ ఏం చెప్తున్నారంటే ట్యాక్సులు బాగా వేశాం, ఒక బాధ్యం. మరి అలాంటిది ఈ తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లాభాలు ఎలాగొస్తాయి? లాభాలు రాకపోతే లంచాలు ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. ఇది లాజిక్ చూస్తే అమాయకంగా మనం ఆలోచిస్తే నిజమే కదా. ట్యాక్సులు వేసేసారు కదా, భారీగా బాధారు కదా బాగా. మరి వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయి? లాభాలు రాకపోతే వాళ్ళు లంచాలు ఎందుకు ఇస్తారు అని చెప్పి తీరా ఇంకా గతంలో 2014 నుంచి 19లోనే లంచాలు ఇచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవకాశాలు లేవు అని చెప్పి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మనం ఆలోచిద్దాం, నిజంగా అవకాశాలు ఉన్నాయా లేవా అని. లంచం ఎందుకు ఇస్తారు? లాభాలు వస్తే ఇస్తారు నిజమే, కానీ ఆయన లాభాలు చూపించడం లేదు కదా. 2014 నుంచి 19 వరకు సేల్స్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, 2019 నుంచి 24 వరకు సేల్స్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, ఇది 2 పట్టికల ద్వారా చూపిస్తున్నారు. ఇవి సరిపోతాయా? మరి ఇవి సరిపోతే ఈ సిట్ ఎందుకు, దర్యాప్తు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అక్కడ ఏంటి ఆ పట్టికలో మనకేం తెలుస్తుంది? లిక్కర్ ఎంత అమ్మారు, బీర్ ఎంత అమ్మారు, ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది అని చూపిస్తుంది. అక్కడ ఎంత అమ్మితే ఏమి, అమ్మిన దాంట్లో పర్సంటేజే కదా మనం తీసుకున్నాం.
ఇక్కడ ఏం చెప్తుంది, సిటీ ఏం చెప్తుంది, క్విక్ బ్యాక్ రూపంలో వాళ్ళకి ఎవరికైతే మనం ఆర్డర్స్ ఇచ్చామో ఆ కంపెనీ ఆర్డర్స్ ఇస్తూ ఎంతైతే ఆర్డర్ ఇచ్చామో దాని మీద కమిషన్లు తీసుకున్నారు. ఇది ఒక పథకం ప్రకారంగా ఒక్కో రోజు 50 నుంచి 60 కోట్ల రూపాయలు అంతిమ లబ్ధిదారికి చేరే విధంగా ఆ కమిషన్ తో చెప్పారు. యాక్చువల్ గా అధికారులు చేయాల్సింది అది కాదు, ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడ కూడా క్యాష్ అండ్ క్యారీ, ఇక్కడ గూగుల్ పే లేదు, ఫోన్ పే లేదు, పేటిఎం లేదు, యూపీఐ సర్వీసులు కానీ ఏమి లేవు. మనీ ట్రాన్స్ఫర్ కోసం లేదు. కేవలం ఒక 600 కోట్లు ఎంతో, ఇన్ని వేల కోట్ల బిజినెస్ లో ఒక 600 కోట్ల పైసలకి ఎంత ట్రాన్సాక్షన్ కనిపించింది. మరి మనం ఎక్కడ కనీసం కొబ్బరికాయ కొంటే, అరటిపళ్ళు కొంటే, తోటకూర కొంటే, గోంగూర కొంటే, మామూలుగా చిన్న అందరూ కూడాను వాళ్ళ తట్టలో ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకొని వచ్చేస్తున్నారు. స్కాన్ చేసుకుని డబ్బులు ఇచ్చి, నీ దగ్గర చిల్లర లేకపోతే బాబు స్కాన్ చేసి డబ్బులు లేకపోతే అని చెప్తున్నారు. అలాంటిది ఇక్కడ కొనుగోలుదారు వెళ్ళి నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఫోన్ పే ద్వారా ఇస్తాను అంటే కూడా వాళ్ళకి లెక్కర అమ్మలేదు, లేదు పొమ్మని సార్, మా ఉద్యోగాలు పోతాయి అన్నారు. అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ అన్నవి అప్పుడు రూపొందించారు కదా. మొత్తం అమ్మిన దాంట్లో లాభాల సంగతి దేవుడేరు, అసలేమయ్యిందో కూడా తెలియని పరిస్థితి కదా. ఇక్కడ లాభాలు ఎంత వచ్చాయి, వస్తాయి కదా, వాళ్ళు లంచాలు ఇస్తారు, ఈ ప్రశ్నే రాదు ఇక్కడ. అప్పుడు ఎక్కువ అమ్మారా, ఇప్పుడు ఎక్కువ అమ్మారా, ఇప్పుడు అమ్మకం తగ్గించేసాం కదా. అమ్మకం మనం రికార్డులో ఎంత చూపిస్తే అంతే, ఎందుకంటే దానికి ఒక ఆధారం అకౌంట్ ఫర్ అవ్వదు కదా. డిజిటల్ పేమెంట్ అనుకోండి, మనం పంపించిన ప్రతి రూపాయి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీయాల్సి వస్తుంది. రేపు పొద్దున బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనిపిస్తుంది. అందులో క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం తెలుస్తుంది, ఏ డెస్క్ లో పెడితే ఆ డెస్క్ లోకి వెళ్తుంది. మనం కొన్నామా కొనలేదా రాసుకోవడమే, కొన్నామంటే కొన్నాము, కొనలేదంటే కొనలేదు, అమ్మామా అమ్మలేదా అవి రాసుకోవడమే. ఈ రికార్డ్స్ అదొక రికార్డు ఇదొక రికార్డు మెయింటైన్ చేసి వాళ్ళు ఎంత సొమ్ము తీసుకున్నారనేది ఈ టేబుల్స్, జగన్మోహన్ రెడ్డి ఏవైతే టేబుల్స్ చూపిస్తున్నారో ఆ టేబుల్సే బయట పెడుతున్నాయి యాక్చువల్గా. ఎందుకు, ఒక్కో బ్రాండ్ చాలా నాసిరకం బ్రాండ్స్, ఒక్కొక్కటి 50 రూపాయలు ఖరీదు చేస్తుందో లేదో అన్న రకమైన నాసిరకం బ్రాండ్ కూడా 200 రూపాయలకి అమ్మారు. 4 రెట్లు అమ్మకం జరిగింది. మరి అంత 4 రెట్లు ఆదాయం పెరిగిందా? ఏదో ఆదాయం పెరిగింది అంటున్నారు, అమ్మకాలు తగ్గాయి అంటారు. అమ్మకాలు తగ్గిన తర్వాత ఆదాయం పెరిగింది అని చెప్పడానికి మనకి రేటు పెరిగింది కదా. పన్నులు వేసాము, బాధుడు బాధేమో అంటున్నారు. ఎవరికి బాధారు? ఆ పన్ను, ఆ దెబ్బ ఎవరికి తగిలింది? సప్లై చేసే కంపెనీగా కాదు కదా, కొనుగోలుదారుడికి దెబ్బ తగిలింది. నువ్వు బాధేవు, ఎవరికి బాధేవు? ఇక్కడ చూపిస్తున్న పట్టిక ఏంటి? సేల్స్ కదా. ఎవరికి అమ్మావు? అమ్మిన వాళ్ళకి పడింది అది. నువ్వు పెంచిన ట్యాక్స్ బాధిని బాధుడు ఎవరికి తగులుతుంది ఆ దెబ్బ? కొనుగోలు చేసే మందుబాబుకి తగిలింది. మరి ఇక్కడ నేను బాధాను కదా, ట్యాక్స్ వేశాను కదా, రేటు పెంచాను కదా, అమ్మకం తగ్గిపోయింది కదా, లాభాలు తగ్గిపోయావు కదా, లంచాలు ఎందుకు ఇస్తారు అని అడుగుతుంది. ఏంటి లాజిక్? లాభాలు ఎంత ఉంటే అంత, మళ్ళీ వాళ్ళు అమ్మిందంతా లాభమే వాళ్ళకి. అంత నాసిరకం బ్రాండ్స్ అమ్మారు. ఇది తెలియకుండా ఉండాలనే కదా, కవర్ చేయడం కోసమే కదా. పాత బ్రాండ్లు ఏవైతే, స్టాండర్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ వైడ్ అన్ని రాష్ట్రాల్లో అమ్మేటటువంటి బ్రాండ్స్ 53% ఉండేవి. మొత్తం అమ్మకాల్లో వాటి తాలూకా అమ్మకం 53%, 5.3% తగ్గించేశారు. ఎందుకంటే దాంట్లో లెక్క క్లియర్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఉంది అదే రేటు, ఇప్పుడు అదే రేటు ఉండాలి, లేకపోతే ఆ రేటు కంటే ఎక్కువ పెంచితే ఎంత పెంచని తెలుస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా కొత్త దాన్ని సృష్టిస్తే దాన్ని మనం దానికి ఎంత ఫిక్స్ చేస్తే అంత అది మన ఇష్టం. ఇది చాలా పక్కాగా అత్యంత భయంకరమైనటువంటి కుంభకోణం. ఢిల్లీలో కొత్త మద్యం విధానం వల్ల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొట్టిందని చెప్పి ఆ ముఖ్యమంత్రినే లోపలేశారు. ఆ ఉప ముఖ్యమంత్రి, చాలా మంది అక్కడ అధికారులు అందరూ కూడా ప్రాసిక్యూషన్ ని ఫేస్ చేశారు. స్కామ్ లో ఎవరు ఎంత తిన్నారా, ఎంత సంపాదించారా పక్కన పెడితే వేలాది మంది ప్రాణాలను బలికొన్నారు.
లక్షలాది మందే అనారోగ్యం పాలయ్యారు. ఎప్పటికీ కోలుకోలేని అనారోగ్యం, కిడ్నీస్ పాడవటం, లివర్లు పాడవటం, ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఉంది. అలాంటి లిక్కర్ అమ్మారు అప్పుడు. ఈ అవినీతి కంటే ఘోరమైనటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగదు కదా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నప్పుడు ఆయన తెలియకుండా ఎలా జరుగుతుంది, అంతిమ లబ్ధిదారుడు ఆయన అని చెప్పి మొత్తం రాష్ట్రం మొత్తం కోడైకి వస్తున్నటువంటి విషయం ఇది. ప్రత్యేకించి నేను మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరూ చెప్పుకున్నదే, బహిరంగ రహస్యం. అందుకే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఆన్సర్ చెప్పడం కూడా కారణం అదే. ఎందుకంటే అది ఆయన వరకు వస్తుందని కూడా ఆయనకు తెలుసు. పద్ధతి పాడు లేకుండా అరెస్ట్ చేయాలనుకుంటే ఏ రోజైనా అర్ధరాత్రికి బస్సు దింపేసి తీసుకెళ్లారు కదా. మీకు తీసుకెళ్లి లోపలేస్తే ఆధారాలు అవే వస్తాయి, నోటీసులు అప్పుడు ఇస్తాము, ఎఫ్ఐఆర్ అప్పుడు పెడతాము, అనుమతులు అప్పుడు తీసుకుంటాము. ఇవన్నీ ముందే అరెస్ట్ చేసి ఎంతసేపు అడ్డగోలుగా చేసేయాలంటే చేసేయచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా దర్యాప్తు జరుగుతుంది. పక్కా ఆధారాలు ఉంటేనే ఒక పెద్ద మనిషిని తీసుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది. అంత వేగంగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లిపోయే పరిస్థితి అంటే ఉండదు. ఖచ్చితంగా ఏవైనా ఆధారాలు ఉంటేనే తీసుకెళ్లడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది, విచారణ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన రాజశేఖర్ రెడ్డి అంటారు. ఆయన ఐటీ సలహాదారు, అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఆయన ఉన్నటువంటి మనిషి. ఆ సలహాదారుల్లో ఒక సలహాదారుడు ఐటీ సలహాదారుడు. ఆయన చేత ఇదంతా ఈ ప్లానింగ్ అంతా చేయించారు, అని చేశాను, ఒప్పుకున్నాడు కూడా. ఇక్కడ విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగింది ఇది. అక్కడికి మిథున్ రెడ్డి గారు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు ఐఏఎస్, తర్వాత వీళ్ళంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళంతా హాజరయ్యారు. ఈ ప్లాన్ అంతా ఏ విధంగా చేద్దాం, ఈ పాలసీని మార్చేద్దాం, పాత పాలసీ వద్దు, ఆధారాలు లేకుండా రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో దొరకకుండా మనం ఎలా చేయాలి, ఈ రకమైనటువంటి విధానాలు అక్కడ రూపొందించుకున్నాయి విజయసాయి రెడ్డి గారి నివాసంలోనే. అదే ఇక్కడ ఎవరెవరు దీనికి ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. మిథున్ రెడ్డి ఎంపీ, విజయసాయి రెడ్డి అప్పటికి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీలో నంబర్ 2గా వెలుగొందినటువంటి విజయసాయి రెడ్డి. ఆయన పాత కేసుల్లో సైతం A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఓఎస్డీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంకి ఓఎస్డీగా పనిచేస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి. తర్వాత ధనంజయ రెడ్డి గారు, అంతకుముందు ధనంజయ రెడ్డి గారు అంటే ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్వయంగా ధనంజయ రెడ్డి గారి మీద చాలా 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 పార్టీ వాళ్ళే, మంత్రులకు సైతం, ఎమ్మెల్యేలకి సైతం, ఎమ్మెల్సీలకి, రాజ్యసభ సభ్యులకైనా సరే, ఎంపీలకైనా కూడా జగన్మోహన్ రెడ్డి దర్శనం కావాలి అంటే ధనంజయ రెడ్డి గారిని దాటుకుని వెళ్లాల్సిందే. ఆ రకంగా ఉండేది, అత్యంత సన్నిహితుడు. అలాంటి ధనంజయ రెడ్డి గారు ఇందులో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. అలాగే ఇంకా గోవిందప్ప బాలాజీ, ఈయన ఎవరు, భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్. వీళ్ళ వ్యవహారాలన్నీ చాలా వరకు ఆయన అకౌంట్స్ నుంచి జరుగుతున్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడవుతుంది. ఈ మధ్య వార్తలన్నీ మనం చూస్తున్నాం. ఇంకా వాసుదేవ్ రెడ్డి, ఈ స్టేట్ బ్రెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి. స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ రెడ్డి, ఆయన కూడా ఇందులో నిందితుడే. సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకి అధినేత, దర్యాప్తుని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ దర్యాప్తు పూర్తయ్యే దగ్గరకు వచ్చింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గడప వరకు వెళ్ళింది. అక్కడ ఇంకా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, ఆయనకే ఈ ముడుపులు చేరాయి అనడానికి పూర్తి సరైనటువంటి ఆధారాలు కోసం మొత్తం నలుగురిని కలిపి, ఎవరెవరు, ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, A1 రాజకేశ్వర రెడ్డి, ఈ నలుగురిని కలిసి ఒక చోట విచారించాలని చెప్పి ఇప్పుడు పోలీసు సిట్ అధికారులు అడుగుతున్నారు. అప్పుడు విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అది ఎంతవరకు అనేది వేచి చూడాలి. ఇది లిక్కర్ స్కామ్ మాత్రం భారతదేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించేటువంటి పెద్ద స్కామ్ గా ఉంది. కంచె సేలు మేసే రకంగా ఇటువంటి వాటిని నిరోధించడానికి విధానాలు రూపొందించాల్సినటువంటి ప్రభుత్వమే ఇటువంటివి చేస్తున్నాయి. ఒక సామాన్యుడిగా ఆలోచించాల్సింది ఒకటి, అడ్వాన్స్ గా ముందుకెళ్తున్నటువంటి టైంలో ఇక్కడ సీటెల్ అని చెప్పి కంప్యూటరైజ్డ్ ఆర్డర్ బుకింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది అంతకు ముందు నుంచి ఉండేది. 2014-19 టైంలో వాళ్ళు ఆర్డర్ బుక్ చేస్తే ఏదైతే వాంటింగ్ ఉందో ఆ వాంటెడ్ సరుకు, లిక్కర్ కానీ, బీర్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ ఫర్ సేల్ అని అప్పుడు ఉండేది.
అది ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో తయారవుతుంది. ఎందుకు ఆర్డర్ అంటే అది సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ లో వాళ్ళు సెట్ చేశారు. ఆ సాఫ్ట్వేర్ ఏంటి, ఎన్సీడీస్ కి ఎంత ఉండాలి కానీ ఇప్పుడు ఎంత ఉండాలి అన్నది చూపిస్తుంది. ఇంకెంత కావాలి ఇంటింటి అనేది అప్పుడు ఆర్డర్ ఫర్ సేల్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అని మార్చి రైటింగ్ మనుషుల్ని పెట్టుకున్నారు. మళ్ళీ మ్యాన్ స్క్రిప్ట్ అనమాట, ఇన్ని కావాలి అని. ఆ తర్వాత మనం చించేయచ్చు, ఈ రికార్డులన్నీ కాల్ చేయొచ్చు, తగలేయచ్చు, ఏదైనా చేయొచ్చు. డేటా ఎలాగా చెరిపేశారు అనుకోండి. కానీ అటువంటి విధానాన్ని ఈ విధానంగా మార్చడంలోనే దుర్బుద్ధి ఉంది, అవినీతి ఉంది అని చెప్పడం. డిజిటల్ పేమెంట్స్ తీసుకోకపోవడంలోనే అవినీతి ఉందని సామాన్యుడికి సైతం తెలుసు. నంబర్ 2, ఇంకా చెప్పాలంటే ముందు నుంచి తెలిసినటువంటి కంపెనీలతోటి కట్ చేసేసారంటే, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే టైంలో ఏ కంపెనీలు అయితే స్టాండర్డ్ కంపెనీలు, అలాగే పక్క రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్న, మొత్తం దేశం మొత్తం మీద సప్లై చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలని 53% నుంచి 53% తగ్గించేశారంటే అక్కడే అవినీతి జరిగిందని అర్థమవుతుంది. అలాగే అప్పుడు ఉన్నటువంటి షాపులు అయితే పోయాయి, ప్రైవేట్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ పోయింది, షాపులు పోయింది. కానీ షాపుల్లో పనిచేసే వాళ్ళు సార్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని మళ్ళీ పెట్టుకోవాలంటే షాపులకి లిక్కర్ అమ్మించడానికి వాళ్ళని కావాలంటే పెట్టుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతోని పని జరిగిపోద్ది, కాంట్రాక్ట్ బేసిక్ గా లేకపోతే ఏదో రకంగా పెట్టి వాళ్ళని పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళని ఎవ్వరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా కొత్త వారినే వేసుకుని ఎంటర్టైన్ చేశారంటే అక్కడే అవినీతి ఆలోచన అనేది ఉందని మనకు తెలుసు. అలాగే బ్రాండ్లు కూడా కొత్త పేర్లతో మార్చేయడం, ఎప్పటికప్పుడు బ్రాండ్లు మార్చేయడం. ఎవరైతే నాకు ఇది కావాలి అనుకుని వెళ్తే అది లేదు, మీకెంతది 200దా అని లాక్కోవడం, ఆ 200 చేతిలో లాక్కోవడం, 200కి ఏది వాళ్ళ దగ్గర ఉంటే అది ఇవ్వడం, అది తాగడం వాడంతే. అంతకు మించి వేరే గత్యంతరం. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరికే పరిస్థితి 5 సంవత్సరాల్లో లేదు. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పండి, దానికి నా దగ్గర ఏది ఉందో అది ఇస్తాను అన్న పరిస్థితిలోనే ఉంది. దానికి ఎవరైతే మనకి క్విక్ బ్యాక్స్ ఏవైతే ముడుపులు వెనక్కి ఎంతైతే వస్తుంది, దానికి ఎవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే బాగా సహకరిస్తున్నారో వాళ్ళకే ప్రమోట్ చేసి వాళ్ళకే ఎక్కువ సేల్స్ ఇచ్చే రకంగా అటువంటి విధానమే అది. అందుకనే ఈ బ్రాండ్లు ఏది కావాలంటే ఆ బ్రాండ్ దొరికేది కాదు. ఆ విషయం జనం అందరికీ తెలుసు. వీళ్ళకి ఈ సిట్టు తీయొచ్చు, తీయకపోవచ్చు, కానీ సామాన్యుడికి అయితే దీంట్లో ఉన్నటువంటి కుంభకోణం ఏం జరిగిందంటే సామాన్యుడికి క్లియర్ గా అర్థమైపోయింది. అది ఈ రోజు ఈ తాలూకా మద్యం గురించి మాటమంతి. మరి తర్వాత ఉన్న మాటలో కలుద్దాం. ఇది చివరి దాకా వీడియోని చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కామెంట్ చేయండి. ఏదైనా మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.